హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రియా ఫుడ్ హబ్. ఈ రోజు నేను ఆంధ్ర ఫేమస్ చికెన్ ఆవకాయని నా పద్ధతిలో ఎలా చేయాలో చూపించబోతున్నాను. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. 3 నెలల నుంచి 6 నెలలు చక్కగా నిలువ ఉంటుందండి. కాకపోతే నేను బెట్ కడుతున్నా ఒక్క మంత్ లోపే మీరు అవగొట్టేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. మరి ప్రాసెస్ చూసేద్దాం పదండి. నేను ఇక్కడ 1/2 కిలో వరకు బోన్లెస్ చికెన్ ని తీసుకున్నాను. 2-3 సార్లు శుభ్రంగా కడిగి అడుగు మందంగా ఉన్న ప్యాన్ ని హీట్ చేసుకుని మీడియం మంటకి అడ్జస్ట్ చేసి మనం కడిగి ఉంచుకున్న బోన్లెస్ చికెన్ ని అందులోని కాస్తంత ఉప్పు పసుపు వేసేసి ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల చికెన్ లో ఉన్న తేమంతా కూడా బయటకు వచ్చి ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి మనకి హెల్ప్ అవుతుంది అన్నమాట. తర్వాత మనం ఆయిల్ లోనే ఇదే ముక్కల్ని డీప్ ఫ్రై చేసుకుంటాము. ఈ ముక్క ఎగిరి ప్యాన్ కట్టుకుంది చూసారా. మామూలుగా వంట చేస్తే ఇలాంటివన్నీ అవ్వండి, షూటింగ్ చేసేటప్పుడు మాత్రమే ఇలాంటివన్నీ అవుతూ ఉంటాయి. ఇప్పుడు చికెన్ ముక్కలన్నీ కూడా తేమ లేకుండా చక్కగా వేగిపోయి ఈ ముక్కల్ని వేరే గిన్నెలోకి తీసేసుకుందాము. ఈ చికెన్ ఆవకాయ రైస్ లోకే కాదండి, దోశతో పాటు కూడా చాలా బాగుంటుంది. మేమైతే చపాతీలో కూడా అప్పుడప్పుడు తింటూ ఉంటాము. ముక్కలన్నీ తీసేసిన తర్వాత ప్యాన్ ని మార్చేసుకుందాం, లేదంటే కడిగి ఇదే ప్యాన్ పెట్టేసుకోండి. ఇందులో నేను ఇప్పుడు 1/2 లీటర్ వరకు రిఫైండ్ ఆయిల్ ని వేస్తాను. మీరు కావాలనుకుంటే పల్లి నూనె కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నూనె కాస్తంత వేడెక్కిన తర్వాత మనం పక్కన పెట్టుకుంచుకున్న చికెన్ ముక్కలన్నిటిని కూడా వేసేసి మీడియం మంట మీద చక్కగా ఫ్రై చేసుకోవాలి. డార్క్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు, ముక్క బాగా గట్టి పడే వరకు ఫ్రై చేసుకోవాలి. అలా చేసుకుంటేనే మన చికెన్ పిక్కల్ ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. కొంచెం మెత్తగా ఫ్రై చేసుకున్నారనుకోండి ఎక్కువ కాలం నిల్వ ఉండదు. నెల రోజుల లోపే ఈ పిక్కల్ ని అవగొట్టేస్తాము అని అనుకున్నప్పుడు మెత్తగా వేపుకున్నా కూడా పర్వాలేదండి, చక్కగా ఉంటుంది నెల వరకు. మనం వేసుకున్న ముక్కలన్నీ కూడా చక్కగా వేగిపోయినాయండి, చాలా గట్టిగా వేగిని. ఇవన్నీ కూడా నేను తీసేసుకుని పక్కన పెట్టుకుంటున్నా. మీరు కావాలంటే విత్ బోన్స్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రెష్ గా నూరి పెట్టుకున్న 2 టీ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని మంట చాలా లో ఫ్లేమ్ లో పెట్టేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. మంచి సువాసన రావాలి, కానీ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మాత్రం మాడకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా కలుపుకుంటూ పచ్చి వాసన పోయి మంచి సువాసన వస్తుంది. ఇప్పుడు మనం చికెన్ ముక్కల్ని వేసేసుకుందాము. చికెన్ తో పాటు ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ బాగా వేగితే మంచిగా చికెన్ ముక్కలకి పడుతుందండి. సువాసన కూడా చాలా బాగుంటుంది. చూసారా కలర్ ఎంత బాగా చేంజ్ అయిపోయిందో. ఇప్పుడు ధనియాల పొడి వేసేసుకుందాము. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుందాం. జాగ్రత్తగా చూసి వేసుకోండి, ఎందుకంటే మనం ఫ్రై చేసేటప్పుడే స్టార్టింగ్ లో వేసాం కదా. మన చికెన్ పిక్కల్ మరింత టేస్టీగా రావడానికి కాస్తంత మెంతి పొడి, ఫ్రెష్ గా అప్పటికప్పుడు దంచి పెట్టుకున్న దాల్చిన చెక్క పొడి కూడా వేసుకోవాలి. ఇప్పుడు బాగా ఫ్లేమ్ లోకి పెట్టేసుకున్న తర్వాత కారం కూడా వేసేసుకుని బాగా కలిపేసి చిన్నగా బబుల్స్ లాగా వచ్చిన వెంటనే మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవాలండి. ఫ్లేమ్ ఆన్ లోనే ఉంచుకుని మనం కారాన్ని ఇలా కలుపుతూ ఉన్నాం అనుకోండి, కాసేపటికి కలర్ అంతా చేంజ్ అయిపోయి నల్లగా అయిపోతుందండి. సో మీరు గ్యాస్ ఆఫ్ చేసుకోవటం అనేది మర్చిపోకండి. లాస్ట్ లో నేను గరం మసాలా వేసుకున్నాను, మీకు అక్కర్లేదనుకుంటే స్కిప్ చేసేయచ్చు. పచ్చడి ఇప్పుడు రూమ్ టెంపరేచర్ కి వచ్చేసిందండి. ఇందులోనే 2-3 టేబుల్ స్పూన్ల వరకు నిమ్మరసాన్ని వేసుకోవాలి. మీరు కారం ఎక్కువగా వేసుకున్నట్లయితే కొంచెం నిమ్మరసం ఎక్కువ పడుతుంది. నేను ఇలా కలిపేసుకున్న తర్వాత చిన్ని జాడీలోకి అయితే మొత్తం పచ్చడిని అంతా తీసేసుకున్నాను. మిగతా పచ్చడి గాజు సీసాలో స్టోర్ చేసుకున్నాను. చికెన్ పికల్ వీడియో యూస్ఫుల్ గా అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.